హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే అండి ఇది. ఎందుకంటే చాలామందికి కేవైసీలు అయితే థర్డ్ లెవెల్ కేవైసీలు అయినాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకున్న దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చూపిస్తాను. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఐటీఎల్ని ఎంతకి సేల్ చేయొచ్చు, ఎంతకు బై చేయొచ్చు అన్నది మనకి ప్రజెంట్ మన యొక్క కమ్యూనిటీ మెంబర్స్, గ్లోబల్ లీడర్స్ వాళ్ళందరూ చెప్పిన ప్రకారం అయితే మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటికీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కుదిరినంత వరకు అందరికీ షేర్ చేయండి. ఓకే, మనం ఇంకా టాపిక్లో వెళ్ళినట్టయితే మనకి ప్రైవేట్ మైనెట్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. అలాగే స్టేకింగ్, వెస్టింగ్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం దాకా కొన్ని గ్లిచెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఐటీఎల్జీని కాస్త ఐటీఎల్గా మార్చుకున్నాను అనమాట. మొత్తం మీద నాకు వచ్చిన ఐటీఎల్జీ ఎంత అండి, దాదాపు 14 కాయిన్స్ తక్కువ 90,000 మాట. వాటిని మొత్తం నేను ఐటీఎల్గా మార్చుకుంటే నాకు వచ్చినాయి కేవలం 562 ఐటీఎల్ మాట. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో అంటే లక్షల కాయిన్స్ ఉన్న వాళ్ళకి కేవలం వేలల్లో మాత్రమే వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇచ్చారు. అలాగే వేలల్లో కాయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఎగ్జాంపుల్ ఒక 50,000 కాయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా 20,000, 10,000 ఐటీఎల్జీ ఇచ్చారు, వెరిఫైడ్ ఐటీఎల్జీ. వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చారు, అంటే 10-20% కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనేది మనం గతం నుంచి చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ మాకు ఎన్ని కాయిన్లు ఉన్నాయని కాదు, తక్కువ కాయిన్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ కాయిన్లు ఇస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ కాయిన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ కాయిన్స్ వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర 29 లక్షల కాయిన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక లక్ష కాయిన్లు వెరిఫైడ్ అయిపోయినాయి కాబట్టి 1,00,000 తీసేశారు, దాంట్లో ఇంకా 28 లక్షలు మిగిలినాయి. అంటే ఫ్యూచర్లో మళ్ళీ నాకు సెకండ్ మైగ్రేషన్ వచ్చినప్పుడు మళ్ళీ 28 లక్షలు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ మైగ్రేషన్ అలా వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వాటిలో నేను యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు కాయిన్స్ తక్కువ వచ్చినా, ఎక్కువ రెఫరల్ చేయకపోయినా, ఫ్యూచర్లో నేను మధ్యలో మైనింగ్ తక్కువ చేసినా నాకు ఆ కాయిన్స్ ఉంటాయి. కానీ మీకు అలా కాదు, మీకు వచ్చినాయి చాలా తక్కువ కాయిన్స్, కానీ మీరు తక్కువ కాయిన్స్లో కూడా ఎక్కువ కాయిన్స్ వెరిఫైడ్ అయిపోయినాయి. మీరు వాటిని కంగారుగా చేసుకోవడం వల్ల ఇబ్బంది అవుద్ది. అది ఏం చేయకూడదు అనేది నేను చెప్తాను, దాన్ని చూసి క్లారిటీగా చేసుకోండి. ఓకే, ఇదంతా కాదన్నా అసలు ప్రైస్ ఎంత అని మీరు అడిగినట్టయితే, ప్రజెంట్ మార్కెట్లో మనకి వాళ్ళు చెప్పిన ప్రకారం, మన లీడర్స్ చెప్పిన ప్రకారం కనీసం $10 నుంచే స్టార్ట్ చేయాలండి. అంటే మీరు వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే $10కే సేల్ చేసుకోవాలి. ఎవరైనా బై చేయాలన్నా మినిమం $10 దాకా తీసుకోవచ్చు. మీరు $10 నుంచి $25 ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అన్నమాట. ఓకే, ఎందుకంటే అంత ఎక్కువ అంటే, ఇప్పుడు మీరు గమనించండి, 1600 కాయిన్లు ఉన్నవాడికి కేవలం 10 కాయిన్లు మాత్రం వస్తాయి. అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ, మళ్ళీ ఐటీఎల్జీ ఉంటే సరిపోదు, దాంట్లో కూడా వెరిఫైడ్ అయ్యి రావాలి. ఓకే, ఇక్కడ నాకు 1,00,000 కాయిన్లు దగ్గర ఉంటే కేవలం 560 వచ్చినాయి. ఇప్పుడు నేను ఏ $1/2కో $0.25 అమ్మాను అనుకోండి, 50,000 కూడా రావన్నమాట. ప్రైస్ పడిపోద్ది. పైకి ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ వెరిఫైడ్ ఐటీఎల్ ఏదైతే ఉందో ఇది మనకి బిఎంబి చైన్ ఉంది చూసారు, దాన్ని మనం ఏ రకంగా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు గ్యాస్ ఫీజ్ కింద యూజ్ చేసుకుంటామో, ఈ ఐటీఎల్ కూడా గ్యాస్ ఫీజ్ కింద పనిచేస్తుంది. బిఎంబి చైన్ యొక్క ప్రజెంట్ ప్రైస్ ఎంత అంటే దాదాపు $680 అంత డాలర్స్ ఉందన్నమాట. అది ఆ రేంజ్లో ఉన్నప్పుడు కనీసం ఇది $10-15 కూడా పలకపోతే దీని వాల్యూ ఉండదు. పైగా ఐటీఎల్ వచ్చేసి కేవలం సప్లై 100 కోట్లు మాత్రమేనండి. ఓకే, ఐటీఎల్జీ వచ్చేసి 1000 కోట్ల సప్లై, ఐటీఎల్ వచ్చేసి కేవలం 100 కోట్ల సప్లై మాత్రం. అంటే అది 10 బిలియన్ మాత్రమే సప్లై. ఐటీఎల్జీ వచ్చేసి 100 బిలియన్ సప్లై. కాబట్టి చాలా 10% సప్లై ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా 10 టైమ్స్ రేటు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐటీఎల్ వచ్చేసి మనకి $1, $1 లిస్టింగ్ అవ్వచ్చు, కానీ అది ఇప్పుడు అవ్వదు అన్నమాట. అది ఎప్పుడు అవుద్ది, మినిమం మనకి ప్రైవేట్ మైండ్ ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి అది పబ్లిక్ మైండ్ ఉంటుంది. ఓకే, అది మినిమం ఒక సంవత్సరంన్నర కూడా టైం పట్టే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ప్రొసీజర్లు జరగాలి, కేవైసీలు అవ్వాలి, ఇవన్నీ జరగాలి కాబట్టి మనకి ఇవన్నీ అవడానికి అది ఖచ్చితంగా టైం పడుతుంది. ఈ లోపు మనకి హాల్వింగ్లు వస్తాయి. అంటే ఇప్పుడు వచ్చే కాయిన్స్ కన్నా ఇంకా ఫ్యూచర్లో కొద్దిగా తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే యూజర్ బేస్ పెరగాలి కదా మనకి. ఓకేనండి, ఇది మొత్తం కూడా క్లారిటీగా అర్థం చేసుకుని దాని తర్వాత మీరు ఇంట్రెస్ట్ బట్టి మీరైతే కాయిన్స్ని సేల్ ఆర్ బై చేసుకోవచ్చు. అది మీ ఓన్ డిసిషన్ అన్నమాట. ఓకే, P2Pలో ఎవరు కూడా పర్టికులర్గా ఈ రేటే అని చెప్పలేరు, అది మీ ఇష్టం. కానీ మీకు వచ్చిందే తక్కువ, ఆ తక్కువని అంటే కొంతమందికి ఒకవేళ 10,000 ఐటీఎల్జీ వచ్చినాయి అనుకోండి, 10,000 ఐటీఎల్జీ వచ్చిన వాళ్ళకి కేవలం వాళ్ళు స్టేకింగ్, వెస్టింగ్ చేయకుండా అప్పటికప్పుడు మొత్తం 100% పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే కాయిన్స్ కేవలం 62 కాయిన్లు మాత్రమే ఐటీఎల్ వస్తాయి. ఓకే, కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోండి. ఒకవేళ వాళ్ళకి దాదాపు ఒక 50,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి అనుకోండి, ఇంటూ
డివైడెడ్ బై 160 చేసుకుంటే కేవలం 300 మాత్రం వస్తాయి. ఓకే, మనం కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మినిమం మనకి ప్రైస్ అనేది $3 నుంచి $10 ఉంటుందని. కానీ ఇప్పుడు మరీ తక్కువ వచ్చినాయి కాబట్టి మినిమం స్టార్టింగ్ 10 నుంచి $25 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకన్నా తక్కువగా అయితే అమ్మొద్దు. అమ్మితే మీకే లాస్, నాకైతే ఎటువంటి నష్టం లేదు. ఓకే, అర్థం చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రైస్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్గా ఎలా మార్చుకోవాలో చెప్తాను. దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇదే వీడియోలో మొత్తం ఉంటాయండి, ఓపికగా వింటే అన్నీ తెలుస్తాయి. ఎలాగైతే వెరిఫైడ్ ఐటీఎల్ కూడా వచ్చింది అంటే ఐటీఎల్జీని వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్గా ఎలా మార్చుకోవాలి, అసలు నాకు ఎన్ని ఐటీఎల్ వచ్చింది అంటే బేసిక్గా మనం ఇప్పుడు దాకా ఐటీఎల్జీ వచ్చినాయి కదా, దాన్ని మనం షేర్ చేయాలి, వేరే వాళ్ళకి పంపించుకోవడానికి, అమ్ముకోవడానికి, కొనడానికి పనిచేయవు. కానీ ఇప్పుడు ఏవైతే ఐటీఎల్ ఉందో ఈ ఐటీఎల్ అమ్ముకోవడానికి, కొనడానికి పనిచేస్తాయి. ఎందుకంటే మనకి బిఎంబీ చైన్లో అది గ్యాస్ ఫీజ్ కింద ఎలా వాడుకుంటున్నామో ఐటీఎల్ కూడా ఆ విధంగానే గ్యాస్ ఫీజ్ కింద వాడుకుంటాం అన్నమాట. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు వీడియోలో చెప్పినట్టు మొత్తం అంతా ఎవరికైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయో వాళ్ళు మీకు నచ్చినంత స్టేకింగ్ పెట్టుకొని మిగతాది మీరు ఐటీఎల్ అనేది సేల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, చూసారు కదండి, ఎట్టకేలకు నాకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తుంది, మాట్లాడదాకా ఇక్కడ నాకు కనిపించలేదు. ఇప్పుడు మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఇలా కాకుండా నేను ఇట్లా మార్చాను అనుకోండి, అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ కాకుండా బిఎంబీ చైన్ పెట్టాను అనుకోండి, నా దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీ వస్తుంది. ఇక్కడ చూసారు క్రిప్టో కరెన్సీ అన్నమాట, అంటే డాలర్స్. ఇదంతా నాకు $16 పాతి ఉన్నాయి. అవి కాకుండా వెరిఫైడ్ ఐటీఎల్జీ ప్రైవేట్ మైనెట్, అంటే వేరే వాళ్ళకి షేర్ చేయడానికి పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మొత్తం మీద నాకు 562 ఐటీఎల్ వచ్చినాయి. ప్రజెంట్ ప్రైస్ అనేది $10 నుంచి $25 అనుకుంటున్నారండి. ఇది ఇంకా ఓటీసీ కాబట్టి మినిమం ఆ రకం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని లక్షల కాయిన్లు వచ్చిన వాళ్ళకి ఇన్ని కాయిన్లు వస్తున్నాయి కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. పై ఈ ఐటీఎల్జీని ఐటీఎల్గా ఎలా మార్చుకోవాలి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇక్కడ నాకు ఐటీఎల్జీ. ఓకే, వీటిని నేను ఐటీఎల్గా మార్చాను. ఓకేనండి, ఆ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మిగతా టాపిక్ కూడా చెప్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ చూపించినట్టు ముందుగా మనకి వ్యాలెట్లోకి రావాలండి. ఓకే, మనకి వ్యాలెట్లోకి మనం వచ్చినట్టయితే ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అయితే ఇక్కడ వచ్చేసి మనం స్టేకింగ్ అనే ఆప్షన్ చూసారా, స్టేకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మొత్తం టోటల్ 100% పెడితే ఈ రకంగా మనకి 100% సేల్ చేసుకుంటే ఎంత వస్తాయని చూపిస్తుంది. దాని ఇక్కడ మనం కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పెండింగ్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ పెండింగ్ వచ్చింది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది అది కూడా చూపిస్తాను బ్లాక్ లేకుండా. ఇదివన్నీ ఈ విధంగా నాకైతే రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసారు కదా, టోటల్ రిసీవ్ ఎంత అయినాయి, క్లైమ్ ఎంత చేసుకున్నాను అంటే అంత చేసుకున్నాను అనమాట. లాకింగ్ పీరియడ్, వెస్టింగ్ పీరియడ్ స్టార్టింగ్ లో 0 పెట్టుకున్నాను, ఎందుకంటే అప్పుడే మాత్రం మొత్తం వస్తాయి. అంటే ఎవరైతే త్వరగా సేల్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి. అందరినీ నేను అలా చేసుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే మీ దగ్గర కాయిన్స్ తక్కువ ఉండి వాటిని మీరు వెంటనే సేల్ చేసుకుంటే మీరు అనుకున్నంత అమౌంట్ అయితే రాకపోవచ్చు. ఓకే, కాబట్టి మీరు అనుకున్నంత అమౌంట్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు కొద్దిగా టైం తీసుకొని వెస్టింగ్, లాకింగ్ పెట్టుకుంటే బెటర్. తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి, మాలా కొంచెం ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ మైగ్రేషన్ లో తక్కువ వచ్చినా సెకండ్ మైగ్రేషన్ ఎక్కువ రావడానికి మాకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కానీ మీకు అవకాశం ఉండదు కాబట్టి కుదిరినంత వరకు మీరు వెస్టింగ్ కానీ అవి కానీ పెట్టుకోండి. మాలాగా మొత్తం 0 చేసుకోమాకండి, 0 చేసుకుంటే ఇబ్బంది పడతారు. ఓకేనండి, ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనం మళ్ళీ స్టేక్ చేద్దాం, ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత స్టేక్ చేద్దాం అంటే అవైలబుల్ బ్యాలెన్స్ 0 కనిపిస్తుంది. ఓకే, అవైలబుల్ బ్యాలెన్స్ 0 కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని వెనక్కి తెచ్చుకోవడం అట్లా కుదరదు, ఈ ఐటీఎల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనండి, ఆల్రెడీ నేను అది ప్రొసీజర్ చేశాను కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూపించడం కష్టం కాబట్టి అలా చూపించాను. ఇప్పుడు మనం స్టేకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు మీరు వేరే వాళ్ళకి ఏదైనా షేర్ చేయాలనుకుంటే ఏ రకంగా షేర్ చేయొచ్చు ఈ ఐటీఎల్ అనేది చూపిస్తా. ఓకే, ముందు స్టేకింగ్ అనేది ఇక్కడ స్టేకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు గతంలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, దాదాపు 90,000 కాయిన్స్ ఉన్నాయి వెరిఫైడ్ ఐటీఎల్జీ. 90,000 కాయిన్స్కి నాకు ఎంత వచ్చినాయి, ఇంచుమించు 562 ఐటీఎల్ వచ్చినాయి. నేను వెంటనే అవి ఐటీఎల్గా మార్చుకున్నాను కాబట్టి కేవలం నాకు 562 మాత్రం వచ్చినాయి. అలా కాకుండా ఒక ఒక 1 ఇయర్ స్టేకింగ్ చేసుకొని వెస్టింగ్ వచ్చేసి ఒక 60 మంత్స్ పెట్టుకున్నాను అనుకోండి, చూడండి పైన ఎన్ని కాయిన్లు వస్తాయి, దాదాపు 3,000 కాయిన్లు కూడా వస్తాయి. ఓకే, ఈ రకంగా మనకి తెచ్చుకోవచ్చు. లేదు నేను దాన్ని 5 ఇయర్స్ స్టేకింగ్ లాక్ పీరియడ్ పెట్టేసుకొని అలాగే 60 నెలలు వెస్టింగ్ పెట్టుకున్నాను అనుకో, దాదాపు 48,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు దాదాపు 90,000లో 50% కన్నా ఎక్కువ కాయిన్స్ వస్తాయి అన్నమాట, ఎప్పుడు ఎక్కువ లాంగ్ టైం నేను పెట్టుకుంటే. కాబట్టి నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే, మీ దగ్గర తక్కువ కాయిన్స్ ఉంటే ఖచ్చితంగా స్టేకింగ్ పెట్టుకోండి. నేనేదో చెప్పానని చెప్పి మీరు 100% తీయమాకండి, లాస్ అయిపోతారు. ఓకే, అది మీ ఇంట్రెస్ట్, మీ ఓన్ డిసిషన్ అనమాట. ఓకే, కాబట్టి మీరు 5 ఇయర్స్ పెట్టుకుంటారా ఏంటంటే చూసుకోండి. మీకు అంత ఎక్కువ రాలేదు కాబట్టి కొంత తక్కువ వచ్చిన వాళ్ళు లెక్కేద్దాం. ఎగ్జాంపుల్కి మీకు 10,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి అనుకుందాం. 10,000 వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు 5 ఇయర్స్ లాక్ పీరియడ్, 5 ఇయర్స్ వెస్టింగ్ పెట్టుకుంటే మీకు దాదాపు 5,033 ఐటీఎల్ వస్తాయి. ఓకే, లేదండి మేము 1 ఇయర్ పెట్టుకుందాం అనుకుంటే 333 ఐటీఎల్ వస్తాయి. లేదండి మేము ఇప్పటికిప్పుడు తీసుకోవాలనుకుంటే మీకు వచ్చేది కేవలం 62 మాత్రమే. ఇది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ దాకా మీకు క్లారిటీ అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత
మీరు వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్‌ని టిక్ చేసి కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తదన్నమాట. ఐటీఎల్ అని చెప్పి ఐటీఎల్ సోల్ ప్రైవేట్ నెట్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని కాయిన్స్ వాళ్ళకి పంపించాలనుకుంటున్నారో ఇక్కడ పెట్టాలి. అలాగే గ్యాస్ ఫీజ్ అనేది కూడా ఇక్కడ ఉంటది. ఇక్కడ గ్యాస్ ఫీజ్‌లో కూడా రకాలున్నాయండి చూడండి. గ్యాస్ ఫీజ్‌లో కూడా రకాలున్నాయి. మీరు పంపించే దాన్ని బట్టి గ్యాస్ ఫీజ్ అనేది మారిపోతా ఉంటది. అంటే ఫాస్ట్‌గా పంపిస్తే ఒకలాగా, స్లోగా పంపిస్తే ఒకలాగా ఈ రకంగా కూడా గ్యాస్ ఫీజ్ అనేది ఉంటది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఓకే. మినిమమ్ 30 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్‌లో కూడా ట్రాన్సాక్షన్ అయిపోద్దంట. అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొడితే అయిపోద్ది. లేదు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు రిసీవ్ అనే ఆప్షన్ కనిపిస్తది. ఒక బ్యాక్ స్టెప్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసీవ్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీ వాలెట్‌కి సంబంధించిన అడ్రెస్ ఓకేనండి. ఇక మీ క్యూఆర్ కోడ్, మీ వాలెట్‌కి సంబంధించిన అడ్రెస్ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ రకంగా కూడా మీరు వాటిని ఇది మీరు స్కానర్ అయినా పంపించొచ్చు. లేదండి అనుకుంటే ఇక్కడ కింద వాలెట్ అడ్రెస్‌ని ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా! కాపీ బటన్ నొక్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకోవచ్చు. వచ్చిన కాయిన్స్ మళ్ళీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ కూడా పైన కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఇది అఫీషియల్‌గా మనకి దీంట్లోకి వచ్చినాయి. ఇలా కాకుండా మనం గతంలో టెస్ట్ నెట్లు ఇయన్నీ పెట్టాం కదండీ! తాజ్‌మహల్ టెస్ట్ నెట్ పెట్టామనుకోండి. ఇక్కడ ఏం కనిపించేది ఇది నా పాత యూఎస్‌డిటీ డాలర్స్ మాట. ఓకే. ఇది మనకి టెస్ట్ నెట్‌లో వచ్చే కాయిన్స్ కేవలం వేరే వాళ్ళకి టెస్టింగ్ కోసం మాత్రం పనిచేస్తాయి. ఇప్పుడు నా టెస్ట్ నెట్‌లో దాదాపు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 646 కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ టెస్ట్ నెట్ అంటే ఒకవేళ వాళ్ళ వాలెట్ పనిచేస్తుందా లేదా అనుకుంటే టెస్ట్ నెట్ ఒకటి ట్రై చేయాలనుకుంటే జస్ట్ ఇలా టెస్ట్ నెట్ మీద ట్రై చేసి సెండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ వాళ్ళ వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఇచ్చేసుకొని దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎన్ని పంపించాలో అన్ని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనం చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే అయిపోద్ది. ఓకేనండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఉజ్జాయింపుకి ఒకసారి ట్రాన్సాక్షన్ చేసి చూపించండి. నేను అది కూడా వేరే ఫోన్ ఉంది కాబట్టి మీకు చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఇగోండి వేరే మొబైల్‌లో అయితే నేను టెస్ట్ నెట్ అనేది ఆల్రెడీ పెట్టానన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చూపించాను. దాంట్లో స్కానర్ ఆన్ చేశాను. ఇప్పుడు స్కానర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూసారుగా ఆటోమేటిక్‌గా ఇగోండి ఇలా స్కానర్ మీద ఎక్కగానే వితిన్ సెకండ్స్‌లో మనకైతే ఇక్కడ వస్తదన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని పంపించాలి అనేది పంపించుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌కి ఒక 10 ఇయి జస్ట్ టెస్ట్ నెట్ అన్నమాట. ఒరిజినల్ కాదు గమనించండి. ఒక 10 టెస్ట్ నెట్ ఐటీఎల్‌ని పంపించాలనుకున్నా ఇక్కడ స్పీడ్ నాకు ఏది కావాలంటే అది నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లో కావాలా? స్పీడ్ కావాలా? సెలెక్ట్ చేసుకునే కొద్దీ ఇక్కడ మారిపోతా ఉంటదన్నమాట. చూసారు కదా! ఇది టెస్ట్ నెట్ అనేది మారిపోతా ఉంటది. నేను కొంచెం ఫాస్ట్‌గా పంపించాలంటే ఇది. మనకు లాగ్ లేకుండా ఉండాలి కాబట్టి ఫాస్ట్ పెట్టేసి సేవ్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఇంత గ్యాస్ ఫీజ్ అయితే ఖర్చు అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇదే గ్యాస్ బిల్ కింద పనిచేస్తదండి. ఓకే. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టగానే మనకి వితిన్ సెకండ్స్‌లోనే వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోద్దన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఏ వాలెట్ అడ్రెస్ నుంచి ఏ వాలెట్ అడ్రెస్‌కి పంపిస్తున్నాను ఏంటి అనేది మొత్తం ఇక్కడ అయిపోయింది. ఓకే. ఇక్కడ చూసారు కదా! ఆటోమేటిక్‌గా ఇక్కడ అయిపోయింది. యాడ్ అడ్రెస్ బుక్ అంటున్నాడు. ఇది కావాలంటే మనం చేసుకోవచ్చు. లేదనుకుంటే అండి నెక్స్ట్ బ్యాక్‌కొచ్చేయొచ్చు. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు తగ్గినయో చూద్దాం. ఇగోండి 636 ఉన్నాయి. ఇందాక ఎంత ఉన్నాయి? 640 ప్లస్ ఉన్నాయి కదా! ఇప్పుడు 636 ఉన్నాయి. అంటే ఐటీఎల్ అనేది అకౌంట్‌కి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళినయా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా నేను చూపిస్తాను అది కూడా మీకు. ఇక్కడ నేను కూడా ఒక మిస్టేక్ చేశానన్నమాట. వేరే అకౌంట్‌లో నేను వాలెట్ ఇంకా కనెక్ట్ చేయలా. కనెక్ట్ చేయలేదు కాబట్టి ఈ 10 వెరిఫైడ్ ఐటీఎల్ కాకుండా టెస్ట్ నెట్ ఐటీఎల్ అనేది గాంధీ గారి ఖాతాలోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మీరు ఒకసారి వేరే వాళ్ళకి ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాలెట్ అనేది ఈ రకంగా చూసుకోండి ఇక్కడ. ఈ రకంగా కనెక్ట్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇలా రావాలి. హెచ్‌ఎస్ ఇయన్నీ వస్తాయి ఆళ్ళకి. కనెక్ట్ అవ్వకపోతే ఉపయోగం ఉండదన్నమాట. కనెక్ట్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్‌గా మీకు వాలెట్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తది కనెక్ట్ అని. ఈ రకంగా కనెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోమనండి. కనెక్ట్ అవ్వకుండా మీరు పంపించారంటే మీరు ఒరిజినల్ ఐటీఎల్ పంపించినా వాళ్ళు దాంట్లోకి వెళ్ళవు. ఇది కూడా ఒక రకంగా నేను చెప్పడానికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. టెస్ట్ నెట్‌లతో అందుకే ప్రయోగం చేయాలి. ఒకవేళ మనం రిస్క్ పెట్టుకోకూడదనుకుంటే లేతే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ పంపించాలనుకుంటే చాలా తక్కువ మొత్తంలో పంపిస్తే మనకు క్లారిటీ ఉంటది. ఈ రకంగా మీరు చెక్ చేసుకోండి. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరైతే వాలెట్ క్రియేట్ చేయలేదో వాలెట్ క్రియేట్ చేసుకొని కనెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు
కింద ఇన్వర్టర్ అని ఉంటుందన్నమాట. అక్కడ ఎళ్లి కోడ్ ఇచ్చేయండి. కోడ్ ఇచ్చిన తర్వాత ఓకే చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఓకే. థాంక్ యూ. ఈ జీకేఎల్ఎక్స్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీడియోస్ వస్తాయి.